వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, పల్లెటూళ్ళలో పెద్దవాళ్ళని చూస్తే మనము అంటే ఒక 75-80 ఏళ్ళు ఉన్న వాళ్ళని చూస్తే అసలు నడిచేటప్పుడు ఎక్కడే కూడా అబ్బా కాళ్ళ నొప్పులు అనే మాట రాదు. ఏంటంటే ఏదో ఉంటే ఒకవేళ ఆ సపోర్ట్ కోసం ఏదన్నా ఒక స్టిక్ పట్టుకుంటారు. కానీ ఇప్పుడు జనరేషన్ చూస్తూ ఉంటే సార్ 20-25 ఏళ్ళకే అమ్మ అంత దూరం నేను నడచలేను, నా వల్ల కాదు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటారు. సో ఏంటంటే ఈ జనరేషన్కి మొత్తం మనం చూసుకుంటే లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోయి రోగాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో ఈ మోకాళ్ళ నొప్పులు మెయిన్గా చిన్న ఏజ్లోనే రావడానికి రీజన్ ఏంటి? అదేవిధంగా బోన్ స్ట్రెంగ్త్ పెరగడం కోసం హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం తోటి. ఏజ్ ఏమో 52 ఏండ్లు. ఓకే. ఫీమేల్ పేషెంట్ ఉండేవాయి. ఆ అమ్మ మొత్తం బాధలు చెప్పుకునేటప్పుడు ఎంతసేపు చెప్పుకున్నారు, ఎంతసేపు బయట వెయిటింగ్ చేసిండ్రు. ఏం చేస్తుండే తెలుసా? ఇట్లా కూర్చొని వాళ్ళ బాబుతో మాట్లాడేటప్పుడు మసాజ్ ఇట్లా మోకాళ్ళకి మనతో మాట్లాడేటప్పుడు కూడా ఇట్లానే నడుస్తూనే ఉంది. అయితే ఏందమ్మా ఇట్లా నేను ఆపేసినాను అంటే నాకు నొప్పులు పెరుగుతున్నాయి. ఓకే ఓకే. ఆపేసినాను అంటే నొప్పులు పెరుగుతున్నాయి నాకు. ఇట్లానే ఉంటా మొత్తం రోజు. ఇదే నా పని. టీవీ చూడడం, ఇది చేయడం, ఛానల్ మార్చడం, ఇది చేయడం. అది ఆపితే నాకు నొప్పి పెరుగుతుంది. గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉండే. ఓకే ఓకే. అయితే వీళ్ళు 5 ఉంటారంట ఇంట్లో. 5 ఇంట్లో ఉంటే వాళ్ళ ఇల్లు మొత్తం ఎక్స్పెన్సెస్ నెలకు ఎంత ఉండాలి? మినిమం తక్కువ అన్న ఒక 15-20 వేలు అనుకోండి. 20 అంటే అన్ని రావాలి. పిల్లలు, బట్టలు, మళ్ళా పుస్తకాలు, తిండి గిండి, బయటికి పోవడం, ఇంటికి రావడం, కార్ ఖర్చు, బస్ ఖర్చు అన్ని మొత్తం కలిపి 1 లక్ష వస్తాయి కదా. వాళ్ళకు 15 లక్షలు అవుతుందంట. 15 లక్షలు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది బై? పెద్ద ఇల్లు. మనం పెట్టుకునే దాన్ని బట్టి సార్. ఎందుకంటే ఇప్పుడు 20,000 జీతం సంపాదించేటోళ్ళు కూడా 15,000 ఖర్చు పెట్టుకుని 5,000 మిగిలించుకుంటా ఉన్నారు. ₹1,00,000 వచ్చేటోడికి సరిపోవట్లేదు. అయితే ఏంది, వాళ్ళు రెగ్యులర్ అయిపోయారు, జర తగ్గినాయి వాళ్ళకు. అయితే అప్పుడు ఓపెన్ అప్ అవుతారు కదా పేషెంట్లు, జర ఫ్రీ అవుతారు. ఇంటికి ఇంటీరియర్లకు 8 కోట్లు పెట్టిరంట. 8 కోట్లు. 8 కోట్లు అంటే ఒక బండ ఈ గోడకు పెట్టాలంటే ఆయన ఏడికో జపానో జర్మనీకి పోయి అక్కడ నుంచి తీసుకొని వస్తారు, పెడతారు. అంటే ఇప్పుడు షాక్ కదా మనిషి. అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే బండ వేసిరు కదా ఇంట్లో, మళ్ళీ వాళ్ళు ఇల్లు బట్టి కూడా ఒక 7-8 ఏళ్ళు అయింది. బండ వేసిండ్రు కదా ఇంట్లో, ఆ బండ కూడా ఇంపోర్టెడ్ బయటికి వెళ్ళి మళ్ళీ వెట్రిఫైడ్. అంటే ఎంత షైనింగ్ ఉంటుంది, గ్లాస్ లాగా ఉంటుంది. ఓకే, గ్లాస్ లాగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఉంటున్నారు దాంట్లో. నాకు అర్థమైందంటే అట్లాంటి బండల మీద నడిచినా కూడా మోకాళ్ళు అరిగిపోతాయి. కరెక్ట్ అన్నారు మీరు. ఇప్పుడు వాళ్ళకు ఎట్లా అంటే పూజా గదిలో చెప్పులు వేసుకొని పోవద్దు, వంట గదిలో చెప్పులు వేసుకొని పోవద్దు. అది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. లేడీస్ ఏం చేస్తారు? వంటలు ఎంతసేపు చేస్తారు రోజు? నిలబడి చాలాసేపు చేస్తారు. మార్నింగ్ ఒక 1.5 గంట చేస్తారు, మధ్యాహ్నం ఒక గంటన్నర, మళ్ళా నైట్ ఒక గంట 4 గంటలు అయితే నిల్చొని ఉండాలి కదా బండరాయి మీద. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఒకటి గుర్తు చేసుకోండి, మీ నాయన వాళ్ళ నాయన, మీ తాత ఎంత స్ట్రాంగ్ ఉంటుండే. అవును. మా నాయన వాళ్ళ నాయన కూడా ఫుల్ స్ట్రాంగ్, పత్తడిపోటు బాడీ ఉంటుండే వాళ్ళది. ఊరికాడ అన్ని పనులు చేసుకుంటా, ఎంత సౌకారు ఉన్నా, ఎంత గరీబుడు, సేమ్ లైఫ్ స్టైల్ ఉంటుండే వాళ్ళది. ఇప్పుడు ఇంటికాడ లోపట బండరాయి ఉంటుండే, ఈ టైల్స్ అయితే ఉండకపోతుండే కదా. అవును. మళ్ళా ఇప్పుడు ఈ టైల్స్ ఉంటాయి ఇంటికాడ అందరు. ఆ టైల్స్ అంటే అంత మీరు ఎంత ఎదిగితే, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఏదైనా లగ్జరీ అలవాటు మనం చేసుకుంటే మనకు అంత రోగాలు వస్తాయి. ఇప్పుడు ఈ బండరాయిలు ఊర్లో ఉంటాయి, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తక్కువ ఉంటాయి. మీకు గమనించండి. నిజమే. ఎందుకు? మనం దాని మీద నిల్చున్నా నడుస్తున్నా మనకు ఫిజియోథెరపీ అవుతుంది. మనకు ఆర్చెస్ ఉంటాయి మన ఫీట్లా, అంటే పాయింట్లు ఉంటాయి. ఆక్యుపంక్చర్ పాయింట్స్. అక్యుపంక్చర్ పాయింట్లు కాదు, మన బాడీ డిజైనింగ్ ప్రకారం పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లు ఏం చేస్తాయి? ఏ కాడ ఎంత వెయిట్ పడాలి. ఓకే ఓకే. దేవుడు అట్లా డిజైన్ చేసిండు మన బాడీని. మనం ఏం చేస్తాం? ఇట్లా పాలిష్ బండలు వేసుకొని టైల్స్ అనే దానికి పేరు పెట్టి, వెట్రిఫైడ్ అని పేరు పెట్టి, అవి టెంపరేచర్ కూడా దాన్ని చక్కగా ఉండదు.
ఇప్పుడు మన బండరాయి ఉంది అనుకో, అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎట్లుంది ఆ బండరాయి టెంపరేచర్ కూడా జర సిమిలర్ ఉంటుంది, అనివేరి ఉంటుంది దాని సర్ఫేస్ కూడా. ఇక్కడ చలికాలంలో మరీ చల్లగా అయిపోతాయి, వేడి కాలంలో ఇంకా వేడిగా అయిపోతాయి ఈ వేరేవి కొత్తవి. అయితే దానివల్ల కూడా మన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లయితే ఉండాలి పాదాలకు అది చేంజ్ అయిపోతుంది. దాంతో పాదాల్లో స్వెల్లింగ్, మోకాల్లో నొప్పి, ఈ ఉంటాయి కదా హిప్ జాయింట్స్, ఈ చిప్పలు పాడవడం ఇట్లా అవుతుంది. సో ఈ పేషెంట్లో కూడా అట్లా అయింది. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి చిన్న పల్లెటూరు అనుకోండి, అక్కడ మోకాలు నొప్పి పేషెంట్లు తక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సాధనాలే ఉండవు కదా, ఒక్క కాడికి ఇంటికొకడికి పోవాలంటే వాకింగ్ పోతారు వాళ్ళు 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్. మనలాగా యాక్టివ్ వేసుకొని బర్రని వెళ్ళిపోరు వాళ్ళు, అవునా కదా. అయితే షుగర్ పేషెంట్లు తక్కువ ఉంటారు, మోకాలు నొప్పి పేషెంట్లు తక్కువ ఉంటారు. అందుకే డాక్టర్లు అందరూ సిటీకి వచ్చి పెడతా ఉంటారు హాస్పిటల్స్. అయితే ఇప్పుడు మళ్ళా పల్లెటూరు నుంచి చిన్న టౌన్కి వెళ్ళండి, జర చిన్న చిన్న ప్రాబ్లంలు పెరుగుతాయి, అవునా కదా. ఇంకా పెద్ద సిటీకి రండి, మోకాలు నొప్పి, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి ఈ పేషెంట్లు పెరుగుతారు. సిటీలోకి వెళ్ళి డెవలప్డ్ సిటీ టోక్యో లేదంటే న్యూయార్క్, న్యూ జెర్సీ ఫుల్ డెవలప్డ్, అటు గోక్కోవడానికి కూడా ఒక మషిన్ ఉంటుంది. సో అప్పుడు ఏమైపోతాయి, ఇంకా రోగాలు పెరుగుతాయి, క్యాన్సర్ వ్యాధులు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలు, ఇవన్నీ. ఎంత డెవలప్మెంట్ అవుతున్నాం మనం, మన శరీరానికి అంత హాని చేస్తున్నాం, సింప్లిసిటీ మనం లీడ్ చేస్తలేం. మళ్ళా ఈ టైల్స్ ఉన్నాయి అంటే మళ్ళీ యాక్యుప్రెషర్ చెప్పులు వేసుకుంటాం. మనకు ఫ్రీలా బండరాయి మీద యాక్యుప్రెషర్ అవుతుండే కదా, మట్టిలో నడిస్తే యాక్యుప్రెషర్ అవుతుంది కదా, మళ్ళీ చెప్పులు ఎందుకు మనకు, అవునా కదా. సో అట్లా చెప్పులతోటి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇంకోటి హై హీల్స్ వేసుకుంటారు కొన్ని లేడీస్. అవును, ఏందండి ఎందుకు అయ్యమ్మ ఆయన జర పొడుగుంటారు, మళ్ళీ ఫోటో తీస్తే మనకు కరెక్ట్గా రావాలి కదా ఫ్రేమ్ అనేసి అంటారు. దానికోసం హై హీల్స్ వేసుకుంటారు. దాంతో నరాల బలహీనత, నడుము నొప్పి ప్రాబ్లం, మోకాల నొప్పులు, పాదాల కింద తిమ్మిర్లు, మంటలు, ఇవన్నీ దానివల్ల వస్తాయి. ఓకే ఓకే. సో లైఫ్ని మాడిఫై మనం మన హెల్త్ కోసం చేసుకోవాలి, కానీ మన బాడీ మాడిఫికేషన్ లైఫ్ థ్రెటనింగ్ అవ్వద్దు. అట్లా మళ్ళీ ఈ పేషెంట్కి మనం ఏం చెప్పినాము, మీ ఇష్టం అమ్మా ఇట్లా ఉంటుంది, ఇట్లా మీరు ఇంత తయారు చేసుకున్నారు కదా ఇట్లా ఉంటుంది, మనం మందులు అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. తగ్గడం స్టార్ట్ అయింది. ఓకే, తగ్గడం స్టార్ట్ అయినాక ఏందమ్మా మళ్ళా బండ అది ఏంది సార్ మీరు అది అన్నారు కదా అట్లా మళ్ళీ కోట్లు పెట్టించి బండలు వేయించడం, మళ్ళీ ఏం చేసినామంటే ఏం లేదు సార్, ఇప్పుడు నేను పూజా గదిలో పోగానే కింద కూర్చుంటా, మ్యాట్ వేసుకొని కూర్చుంటా. ఇప్పుడు వంటింట్లో పోతలేను, నేను చెప్పులు వేసుకొని ఉంటున్నా ఫుల్ డే. ఓకే ఓకే. మళ్ళా మీరు ఇచ్చిన మందులు వాడుతున్నా అండ్ ఆపరేషన్ కూడా చేయించుకుంటలేను. మీ మందులతోటి నాకు మంచిగా తగ్గింది, ఆపరేషన్ కూడా చేయించుకుంటా. వాళ్ళకి ఒకటి చెప్తా సార్, మన దగ్గర ఒక వారం తర్వాత ఆపరేషన్ చేసుకుందామని అనుకునేటోళ్ళకు కూడా నొప్పులు తగ్గినాయి. కానీ నేను ఒకటి చెప్తా, మనము ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ సిటీ కానీ ఎప్పుడు చేపిస్తాం, మనకి డిసీజ్ ముదిరింది అని తెలిసినప్పుడు డాక్టర్లు రెఫర్ చేసినప్పుడు ఎప్పుడు రెఫర్ చేస్తారు. మనకు పరేషాని దానివల్ల వస్తుందంటే మనం డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్ దగ్గర పోయి ఇది ఉంది అయ్యా పరేషాని అంటే నా ఎక్స్రే చేపిస్తే మనకు తెలుస్తుంది. అంతలో ఇంత అరిగిపోయింది. చాలా మందికి రోగం ఉంటది, వాళ్ళకు సిమ్టమ్లు ఉండవు. ఓకే ఓకే, అసిమ్టమాటిక్. అది ఎందుకు ఉంటుంది, 21 తర్వాత మన బాడీ చచ్చిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, 80 ఏండ్లకు మనం చచ్చిపోయినా ఆ ప్రాసెస్ ఏమో 21 ఏండ్లకు స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. మెల్లమెల్ల సంపుకుంటా బాడీ ఒక రోజు పూర్తిగా మన ఆత్మ వెళ్ళిపోతుంది బాడీలోకి వెళ్ళి. సో ఈ ఎక్స్రేలు ఎంఆర్ఐలు ప్రతి పేషెంట్కి ప్రతి మనిషికి చేయించినాం అనుకోండి, కొందరికి నడుములో ప్రాబ్లం, కొందరికి మెడలో ప్రాబ్లం, కొందరికి మోకాల్లో ప్రాబ్లం, కొందరికి పాదాల కింద ప్రాబ్లం, ఏదో వస్తూనే ఉంటుంది. కోవిడ్ టైంలో టెస్ట్ చేస్తే అందరికీ బయటపడతా ఉన్నట్టు, అందరికీ బయటపడ్డా. ఇప్పుడు అందరికీ కోవిడ్ ఉండే కానీ అందరికి సిమ్టమ్లు లేకుండే కదా, అట్లనే. సో మనం మెయిన్ సిమ్టమ్స్ ఫస్ట్ తగ్గించేయాలి. మళ్ళా ఒక 10 మందికి, ఇప్పుడు 52 ఏళ్ళు ఈ పేషెంట్ ఏజ్, 52 ఏజ్ వయసు వాళ్ళు 10 మందికి మనం టెస్ట్ చేపిస్తే యావరేజ్గా వాళ్ళ మోకాలు ఎట్లున్నాయి, అట్లా మోకాలు అయిపోతే కూడా చాలు కదా, చాలు, కథం తగ్గిపోయినట్టే కదా. ఓకే, హోమ్ రెమెడీ ఏంటి సార్ మా వాళ్ళ? హోమ్ రెమెడీ, అచ్చా ఈ పేషెంట్కి కూడా ఒక హోమ్ రెమెడీ చెప్పినాను నేను. అయితే మీ అందరికీ కూడా చెప్తాను నేను. ఏంటంటే ఒక చాయ్ దొరుకుతుంది, ఆ చాయ్ పేరు వైట్ టీ. వైట్ టీ అంటే ఏంటంటే మన టీ లీవ్స్ ఉంటాయి కదా, దాంట్లోనే ఒక రకం. ఓకే, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్ ఉంటాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు కూడా ఉంటాయి. ఓకే. ఇది మీరు తెప్పించుకోండి. మీ వైట్ టీ ఆర్డర్ ఆన్లైన్ హోమ్ డెలివరీ అంటే వస్తాయి. చాయ్ రేటే ఉంటుంది మీకు. ఓకే ఓకే. కొంచెం మీకు ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ ఉంటుండొచ్చు గంతే. గ్రీన్ టీ ఉంటుంది కదా, గ్రీన్ టీలో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎన్నో తరాలు ఎక్కువ హెల్త్ బెనిఫిట్ దీంట్లో ఉంటుంది వైట్ టీలా. ఓకే ఓకే. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఎనర్జెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ వీటితోటి మోకాల నొప్పుల్లో జర రిలీఫ్ ఉంటుంది, మీకు రిలీఫ్ మాత్రం ఉంటుంది. అయితే ఇప్పుడు గ్రీన్ టీ ప్రిపరేషన్ ఎట్లా చేసుకుంటారు? నార్మల్గా మీరు డికాక్షన్ తయారు చేసుకుంటారు కదా, గట్లనే తయారు చేసుకోవాలి. తయారు చేసేటప్పుడు ఇంత పసుపు కొమ్మ దాంట్లో దంచేసి వేసేయాలి, అది వైట్ టీ. ఓకే ఓకే. వైట్ టీ మామూలుగా కూడా తాగొచ్చు మీరు, కానీ వైట్ టీ తయారు చేసుకునేటప్పుడు మీరు జర పసుపు కొమ్మ వేయండి దాంట్లో. యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్, మళ్ళా ఎనర్జెసిక్, సో ఎన్హాన్స్ అయిపోతుంది. అది తాగి మీరు వచ్చి కమెంట్ చేయండి వారం తర్వాత ఎట్లా. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది ఏదో మనం టెక్నాలజీ వెనకాల పరిగెడుతూ మనం ఇంకా కొంచెం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తా ఉన్నాం అనుకుంటాం, కానీ బాడీని మాత్రం తగ్గించేసేస్తా ఉన్నాం, దాని పనితీరుని తగ్గించేసేస్తా ఉన్నాం, కాబట్టి ఈ రోగాలన్నీ వస్తూ ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.